ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? మనం ఇంతవరకు పరమాత్మతో యోగం చేయటం గురించిన క్లాసులు విన్నాము. యోగం అంటే ఏమిటి, యోగం ఎలా చేయాలి, యోగం యొక్క పద్ధతులు ఏమిటి, యోగం యొక్క స్థితులు ఏమిటి, యోగి స్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ విన్నాము. అలాగే తపస్సు చేయటం, తపస్సు, త్యాగము, వైరాగ్యము, సేవ, వీటి గురించి కూడా విన్నాము. తర్వాత ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ గురించి తెలుసుకుంటూ ఆత్మలో ఉండే గుణాలు, శక్తులు గురించి మనం లాస్ట్ క్లాస్లో విన్నాం. అయితే ఆత్మలో ఉండే గుణాలు, శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పొందాలి అంటే పరమాత్మ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఎలా పొందుతాము అంటే పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్తారు. ఆ జ్ఞానం ద్వారా ఈ 7 గుణాలు ఎలా వస్తాయి, ఈ గుణాలు, శక్తులు ఎలా నిండుతాయి అంటే జ్ఞానం నుంచే మొత్తం అన్నీ వస్తాయి. అయితే ఒకదాని మీద ఒకటి బేస్ అయి వస్తాయి. ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకున్నాం. అయితే ఈ జ్ఞానాలు, గుణాలు పొందాలి అంటే ఆత్మలో ఉండే భాగాలు ఏమిటి, అవి చేసే కర్మలు ఏమిటి అంటే అవి ఏమి చేస్తూ ఉంటాయి, వాటి కర్తవ్యాలంటే ఆత్మ ఉండే భాగాలంటే సూక్ష్మేంద్రియాలు. సూక్ష్మేంద్రియాలు ఏమిటి, ఆ సూక్ష్మేంద్రియాలు ఎలా పనిచేస్తాయి అవి తెలుసుకుంటే, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆత్మలో ఉండే సూక్ష్మేంద్రియాలు ఆ 7 గుణాలు లేదా శక్తుల్ని ఏ విధంగా గ్రహిస్తాయి, అన్ని ఒకేసారి గ్రహిస్తాయా, ఒకసారి ఎలా గ్రహిస్తాయి ఏంటనేది ఒక్కొక్క గుణం గురించి మళ్ళీ తర్వాత క్లాసులు విందాం. అయితే ఈరోజు మెయిన్గా ఆత్మలో ఉండే సూక్ష్మ శక్తులు ఏమిటి లేదా సూక్ష్మేంద్రియాలు ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది యోగం చేస్తూ ఉంటారు, ఎంతకాలం యోగం చేసినా శక్తి రావట్లేదు అంటారు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అంటారు, మధ్యలో మనసు వేరే వేరే చోటుకి వెళ్ళిపోతుంది అంటారు. దీని అన్నిటికీ కారణం ఏమిటి అంటే ఇవన్నీ తెలియాలంటే ఆత్మ యొక్క ఎనాటమీ తెలియాలి. ఆత్మ యొక్క ఎనాటమీ అంటే చాలా పెద్ద సబ్జెక్టు. మనం ఈ సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా పనిచేస్తాయో ముందు నేర్చుకుందాం. ఎనాటమీ మళ్ళీ సమయం దొరికినప్పుడు మళ్ళీ పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఆత్మలో ఉండే సూక్ష్మ ఇంద్రియాలు అవి ఏమిటి మనకు తెలుసు కదా, మనస్సు, బుద్ధి, సంస్కారం, వాటి గురించి చర్చిద్దాం. ఈరోజు క్లాస్ ఏంటంటే మైండ్, ఇంటలెక్ట్, రిజాల్వ్ ఏ డిస్కషన్. బాబా వచ్చారు, మనకి ఆత్మ గురించి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆత్మ గురించి జ్ఞానం ఇచ్చి ఆత్మ అతి సూక్ష్మ నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపం అని, ఆత్మలో కూడా 3 భాగాలు ఉంటాయని చెప్పారు. అయితే ఈ 3 భాగాలు ఏమిటి అనేది కూడా మనందరికీ తెలుసు. ఏమిటవి? మనస్సు, బుద్ధి, సంస్కారం. ఈ 3 ఆత్మలోనే ఉంటాయి. ఆత్మలోనే ఉండి ఈ 3 కర్తవ్యాలు వేరువేరుగా ఉంటాయి. నిజానికి ఈ 3 ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయినప్పటికీ కూడా దేని కర్తవ్యం దానిదే. మరియు ఏది దేనిని గ్రహిస్తుంది, ఏది దేనిని గ్రహించదో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా అయితే మనసు గురించి, మనసు, బుద్ధి, సంస్కారం గురించి బాబా అయితే చెప్పారు. మనసు సంకల్పాలు చేస్తుంది. ఈ సంకల్పాలని బుద్ధి నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత ఈ ఆత్మ నుండి మెదడు ద్వారా కర్మేంద్రియాలకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి కర్మలు జరుగుతాయి. ఆ కర్మలు సంస్కారంలో రికార్డ్ అవుతాయి. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంస్కారం ఆధారంగా దానికి జన్మలు లభిస్తాయి. అంటే కర్మల ఖాతా ఆధారంగా, లెక్క ఖాతా ఆధారంగా జన్మలు లభిస్తాయని బాబా చెప్పారు. దాంతోపాటు ఇంకా బాబా చాలా డీప్ విషయాలు చెప్పారు. అవి ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 3 మొదటిది మనస్సు. మనస్సును ముందు ఎందుకు చెప్తామంటే
ఆత్మలో మెయిన్గా పై భాగంలో ఉండేది మనస్సు అనమాట. మనస్సు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఆత్మలో ఉండే మనస్సు, బుద్ధి, సంస్కారంలో మనస్సు బాగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ముందు మనస్సుని చెప్పడం జరిగింది. అయితే ఈ మైండ్ లేదా మనస్సు ఏం చేస్తుంది అంటే సంకల్పాలు చేస్తుంది, థాట్స్, ఆలోచనలతో పాటుగా మనస్సు భావాలు కూడా ఉంటాయి. భావాలంటే ఎమోషన్ కూడా మనస్సులోనే ఉంటుంది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఆలోచనలు పదే పదే చేస్తే అది ఎమోషన్ అయిపోతుంది, భావం అయిపోతుంది. అంటే ఫీలింగ్ లాంటిది, అంటే అనుభవం చేసేస్తుంది అనమాట. అంటే నిజానికి ఆత్మ సంకల్పం చేసిన తర్వాత అదే సంకల్పం పదే పదే చేస్తే దానికి భావోద్రేకం వస్తుంది. దీన్నే భావము, ఎమోషను అని కూడా అంటాం. అయితే అది మైండ్ ద్వారా జరుగుతుంది. అయితే మనస్సు చూడలేదు కానీ ఫీల్ చేస్తుంది, ఫీలింగ్ చేస్తుంది, అనుభవం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనస్సు, ఆలోచనలు మరియు భావాలు, ఈ రెండింటి యొక్క గుర్తులు ఏమవుతాయి అంటే ఆత్మలో ఆలోచన వచ్చినా, భావం వచ్చినా, ఫీలింగ్ వచ్చినా, ఉద్రేకం కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చినా అది ఏమవుతుందంటే ఆత్మ నుంచి ఈ సిగ్నల్స్, ఎనర్జీ అంటే స్పిరిచువల్ ఎనర్జీ రూపంలో ఆత్మ నుండి మెదడుకి ఎనర్జీ రూపంలో ఈ సిగ్నల్స్ వెళ్తాయి. అంటే ఆత్మలో వచ్చిన సంకల్పాలు, భావాలు ఏవైనా స్పిరిచువల్ ఎనర్జీ రూపంలో ఆత్మ నుండి మెదడుకి ఈ ఎనర్జీ ఫ్లో అవుతుంది, సిగ్నల్స్ వెళ్తాయి. అయితే మెదడులో ఈ ఎనర్జీ, ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కెమికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఫార్మేషన్ మారుతుంది. ఎందుకంటే ఈ స్పిరిచువల్ ఎనర్జీని ఈ దేహంలో ఇతర పార్ట్లు ఏవి అర్థం చేసుకోలేము. కాబట్టి అది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఆ కెమికల్ ఎనర్జీగా మారింది అక్కడ నుండి ఆ సిగ్నల్ దేనికి సంబంధించిందో ఆ పార్ట్కి ప్రసారం అవుతుంది. అంటే బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి కెమికల్ ఎనర్జీగా మారిన తర్వాత అక్కడి నుండి శరీర భాగాలకు వెళుతుంది. అప్పుడు శరీర భాగాల్లో దానికి సంబంధించిన భావం కానీ, కర్మ కానీ ఏదైనా జరుగుతుంది. అలాగే రివర్స్లో అంటే శరీర భాగాలకి ఏదైనా స్మృతి వచ్చిందనుకోండి, స్మృతి అంటే గుర్తు వచ్చిందనుకోండి, శరీర భాగాలకు ఏదైనా ఫీల్ వచ్చిందనుకోండి, అంటే చలి కానీ, వేడి కానీ, లేదా బాధ కానీ, ఏదైనా గుచ్చుకోవడం కానీ ఇటువంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు శరీర భాగాల నుంచి ఈ కెమికల్ ఎనర్జీ రూపంలో మెదడుకి సంకేతాలు వెళతాయి. నాడీ మండలం ద్వారా మెదడుకి సంకేతాలు వెళ్ళినప్పుడు ఈ సంకేతాలు మెదడులో స్పిరిచువల్ ఎనర్జీ రూపంలో మార్పు చెంది ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఆత్మకి చేరుకుంటుంది. కాబట్టి ఆత్మ ఈ ఫీల్ ఏదైతే జరిగిందో, ఎండ కానీ, వేడి కానీ, దుఃఖం కానీ, శరీరానికి సంబంధించిన భాగాలకు సంబంధించిన ఏదైతే జరిగిందో అది ఆత్మకు చేరి ఆత్మలో ఉండే మనస్సు దాన్ని ఫీల్ అవుతుంది, దానికి బుద్ధికి దీంట్లో పార్ట్ లేదు. మనస్సు మాత్రమే అనుభవం చేస్తుంది. ఇప్పుడు చేతికి ఎక్కడైనా కింద దెబ్బ ఇలా చీమ కుట్టింది అనుకోండి, ఆ చీమ కుట్టిన వెంటనే అక్కడి నుంచి ఆ శరీర భాగం నుంచి కెమికల్ ఎనర్జీ రూపంలో మెదడుకి వెళ్ళటం, మెదడు నుంచి స్పిరిచువల్ ఎనర్జీ రూపంలో ఆత్మలో ఉండే మనసుకి చేరటం, మనస్సు వెంటనే ఆ బాధను ఫీల్ అవుతుంది, అనుభవం చేస్తుంది. అనుభవం చేసి అది ఎక్కడ అనుభవం చేస్తుంది అంటే ఏ భాగం అనేది కూడా దానికి కరెక్ట్గా ఇండికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ అనుభవం చేసేది, ఫీల్ చేసేది
కేవలం మనస్సు మాత్రమే. బుద్ధికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మనస్సు చూడండి, ఇప్పుడు మనస్సు శరీర భాగంలో ఎక్కడ ఏది జరిగినా ఏమి జరిగినా కూడా వెంటనే ఆత్మకి చేరిపోతుంది. అంటే ఆత్మ ఆల్మోస్ట్ ఆల్ శరీరం అంతా నిండి ఉన్నట్టు లెక్క. ఎందుకంటే శరీరంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే ఆత్మకు తెలుస్తుంది. అలాగే ఆత్మ అంటే మనసుకు తెలుస్తుంది. ఆత్మలోని మనస్సుకి మనసు ఏది పంపించాలన్నా వెంటనే పంపిస్తుంది. దానికి రెమెడీ వెంటనే ఇన్స్ట్రక్షన్ చెయ్యి కానీ ఇంకోటి కానీ వెళ్ళటం, దాన్ని కరెక్ట్ చేయడం లేదా పామడం ఏదో జరుగుతుందన్నమాట. అంటే ఆత్మ యొక్క ప్రభావం శరీరం అంతా నిండి, ఆత్మలో ఉండే మనస్సు యొక్క ప్రభావం శరీరం అంతా నిండి ఉంటుంది. కాబట్టి మనస్సుని శరీరం అంతా వ్యాపించి ఉంది అని కూడా అనవచ్చును. నిజానికి వ్యాపించి ఉండదు, వ్యాపించి ఉంది కూడా అనవచ్చు. ఎందుకంటే శరీర భాగంలో ఎక్కడ ఏ ఫీల్ వచ్చినా వెంటనే మనస్సుకి తెలుస్తుంది. కాబట్టి మనస్సు మొత్తం వ్యాపించి ఉంది అని కూడా అనొచ్చు. నిజానికి వ్యాపించి ఉండదు, కానీ వ్యాపించి ఉన్నప్పుడు ఎలా యాక్షన్ జరుగుతుందో అలాగే యాక్షన్ జరుగుతుంది. కాబట్టి మనసు శరీరం అంతా వ్యాపించి ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇక్కడ ఏ చిన్నది జరిగినా అనుభవం చేసేది లేదా సంకల్పం చేసేది మనస్సు మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనస్సు అనుభవం చేస్తుంది కానీ చూడలేదు. ఇక రెండవది బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? బాబా చెప్పారు కదా, బుద్ధి నిర్ణయం చేస్తుంది అని చెప్పారు. బుద్ధి నిర్ణయమే కాదు, బుద్ధి మెయిన్గా చేసేది విజువలైజేషన్. అది చూస్తుంది, దృశ్యాన్ని చూస్తుంది. బుద్ధి దృశ్యాన్ని చూస్తుంది. ఏ దృశ్యమైనా సరే చక్కగా చూస్తుంది, విజువలైజ్ చేస్తుంది. విజువలైజేషన్ ఒకటే కాదు, విజువలైజ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, ఎనలైజ్ చేస్తుంది, సెలక్షన్ చేస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది, జడ్జిమెంట్ చేస్తుంది, డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ చేసేది బుద్ధి. కాబట్టి బుద్ధి ఎప్పుడు కూడా చూస్తుంది, డెసిషన్ తీసుకుంటుంది, నిర్ణయం చేస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది, ఎనలైజ్ చేస్తుంది, తర్కిస్తుంది. ఇది చేయాలా అక్కర్లేదా, మంచిదా చెడ్డదా, ఇవన్నీ చేసేది బుద్ధి మాత్రమే. అందుకే మంచి కర్మ చేయనప్పుడు బుద్ధిని అంటారు, బుద్ధి లేదా అని. కాబట్టి బుద్ధి చాలా మంచి పనులు చేస్తూ ఉంటుంది. బుద్ధి చేసేవన్నీ మంచి పనులు, తర్కించి మరీ చేస్తుంది. వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. వెంటనే డెసిషన్ తీసుకోవాలంటే దానికి శక్తి కావాలి. శక్తి ఉన్నప్పుడు తీసుకుంటుంది. శక్తి తగ్గితే డెసిషన్ తీసుకునే పవర్ కూడా తగ్గిపోతుంది. అందుకే చాలామంది చూడండి ఏ విషయాల్లో డెసిషన్ తీసుకోలేరు. తీసుకున్నా అది కరెక్టో కాదో తెలియని స్థితిలో తీసేసుకుంటారు. ఎందుకంటే ఆత్మలో శక్తి లేని కారణం. కాబట్టి ఆత్మలో అంటే బుద్ధిలో శక్తి బాగా ఉంటే అది నిర్ణయం వెంటనే తీసుకుంటుంది. లేనప్పుడు అది విజువలైజ్ చేయాలి, ఎనలైజ్ చేయాలి, తర్కించాలి, సెలక్షన్ చేయాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి. దీని అంతటికీ అది టైం పట్టేస్తుంది. బుద్ధి ఈ పనులన్నీ చేస్తుంది, చూస్తుంది కూడా, కానీ అది అనుభవం చేయలేదు. ఎక్కడ చేయికి ఎక్కడ తగ్గింది, లేకపోతే ఇంకోటి ఏదైనా అయింది, లేకపోతే ఎవరన్నా ఏదైనా అన్నారు, ఏదో ఒక తిట్టారో లేదో అనుకోండి, వెంటనే ఫీల్ అవుతాం. ఎవరు ఫీల్ అయినప్పుడు ఎవరు ఫీల్ అవుతున్నారు? శరీరం కాదు. ఆ మాట చెవుల ద్వారా కెమికల్ ఎనర్జీ రూపంలో మెదడుకు వెళ్ళి మెదడు నుంచి స్పిరిచువల్ ఎనర్జీ రూపంలో మనస్సుకు చేరుతుంది. ఫీల్ అయ్యేది మనస్సు అనుభవం చేస్తుంది, ఫీల్ అవుతుంది. బుద్ధి మాత్రం కాదు. బుద్ధి కేవలం విజువలైజ్ చేస్తుంది, డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి మనస్సు చూడలేదు, బుద్ధి అనుభవం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, మనస్సు చూడలేదు, బుద్ధి అనుభవం చేయలేదు. కాబట్టి ఈ రెండు కలిస్తేనే ఏదైనా కానీ సంస్కారంలోకి వెళ్ళి కూర్చునేది. మూడవది ఏమిటి? సంస్కారం. బాబా చెప్పే రిజాల్వ్స్. సంస్కారం అన్నారు.
సంస్కారం గురించి మనకు తెలుసు కదా. సంస్కారంలో అన్నీ రికార్డ్ అవుతాయి. ఏమేమి రికార్డ్ అవుతాయి అంటే కర్మలే కాదు, కర్మలన్నీ కూడా రికార్డ్ అవుతాయి. కర్మ కూడా వెంటనే రికార్డ్ అయిపోదు. ఇక్కడ ఏమిటంటే ఏవైతే సంకల్పాలు భావాలు ఏవైతే ఉన్నాయో అవి పదే పదే జరుగుతూ ఉంటే అది ఏమవుతుంది, మన యాటిట్యూడ్ అయిపోతుంది, మన వృత్తి అయిపోతుంది. మన వృత్తే అది అయిపోతుంది. అంటే ఏంటి, మన సంకల్పం చేయాలంటే అది వచ్చేస్తుంది అనమాట. మన వృత్తి అంటే సంకల్పాల సమూహం. తిరగడం అవే తిరగడం, మళ్ళీ రావడం, తిరగడం, మళ్ళీ వృత్తం కింద తిరగడం అనమాట. మనం సంకల్పం చేయడం, మళ్ళీ మా సంస్కారంలోకి వెళ్ళడం, సంస్కారం నుంచి మళ్ళీ రావడం, ఇది వృత్తి అయిపోతుంది. ఆ వృత్తే హ్యాబిట్ అయిపోతుంది. దాన్ని హ్యాబిట్ అని కూడా అంటాం, అలవాటు అంటాం. నా అలవాటు అంతేనండి అంటారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే హ్యాబిట్స్ రూపంలో, యాటిట్యూడ్ లోనికి ఈ కర్మ లేదా సంకల్పాలు లేదా ఎమోషన్స్ వెళ్ళిపోతాయో అప్పుడు అది సంస్కారంలో రికార్డ్ అవుతుంది. దాన్నే మనం మూడ్ అని కూడా అంటారు, దాన్ని మెమరీ అని కూడా అంటారు. మెమరీలోకి వెళ్ళిపోతుంది. సంస్కారం అంటే మెమరీలోకి వెళ్ళిపోతుంది. మెమరీ అంటేనే సంస్కారం. ఎప్పుడైతే మెమరీలోకి వెళ్ళిపోయిందో మెమరీలో అది నిక్షిప్తమై ఉండి కామ్గా ఉండదు. ఈ మెమరీనే సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు. అంటే మెమరీలో ఉన్నవి మైండ్కి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అందుకే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నవి అలా జరుగుతూ ఉంటాయి అంటారు. అయితే ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే మైండ్ అనుభవం చేస్తుంది, ఫీల్ చేస్తుంది, ఎమోషన్స్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, తప్ప అది చూడలేదు. మనస్సు శరీరం అంతా ఆవరించి ఉంటుందంటే నిజానికి ఆవరించి ఉండదు, కానీ దాని ఎనర్జీ క్షణంలో అంతటా ఉన్న ఇన్ఫర్మేషన్ దానికి చేరిపోతూ ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటుంది. కాబట్టి శరీరం అంతా నిండి ఉన్నట్లే లెక్క. బుద్ధి విజువలైజ్ చేస్తుంది, చూస్తుంది, దర్శిస్తుంది, పిక్చరైజ్ చేస్తుంది, తర్వాత ఎనలైజ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, తర్కిస్తుంది. ఇవన్నీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. బుద్ధి అనుభవం చేయలేదు. ఏ చిన్నది కూడా బుద్ధి అనుభవం చేయలేదు. బుద్ధి కేవలం చూస్తుంది. ఏదైతే ఈ అనుభవాలు, సంకల్పాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పెరిగిపోయి హ్యాబిట్స్గా, వృత్తిగా అయిపోయినప్పుడు అవి సంస్కారంలోకి వెళ్ళిపోతాయి. అంటే మెమరీలోకి వెళ్ళిపోతాయి. మెమరీయే సంస్కారంలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉందని కూడా అంటాం. అయితే బాబా వచ్చి యోగం నేర్పించారు మనందరికీ. యోగం నేర్పించినప్పుడు యోగంలో మనస్సు బుద్ధి రెండు ఏకాగ్రం కావాలి అన్నారు. అంటే మనస్సు బుద్ధి ఏకాగ్రం కావాలి అన్నారు. ఏకాగ్రం అయినప్పుడే అది ఏమన్నా ఇది సైడ్కి వెళుతుంది. అంటే ఏంటి, మనం దేన్నైతే మనం కావాలని కోరుకుంటున్నామో ఏకాగ్రతతో దాన్ని చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు, దాని భావం పొందినప్పుడు అప్పుడు పక్కాగా ఆత్మలో చేరి అంటే మెమరీలోకి వెళ్ళిపోయి సంక్షిప్తంగా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి యోగం చేస్తున్నాము, శక్తి పొందాలి అంటే ఏకాగ్రత ఉంటేనే వస్తుంది. ఏకాగ్రత అంటే బాబా ఏమన్నారు, మన్ और బుద్ధి ఏక్ సాత్. అంటే మనస్సు బుద్ధి ఒకేసారి రెండు కలిసి ఉండాలి. దాన్నే ఏకాగ్రత అంటాం. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చూడండి. బాబాను చూస్తూ ఉన్నాం. దేంతో చూస్తాం? బుద్ధితో చూస్తూ ఉంటాం కదా. బాబాను బుద్ధితో చూస్తూ ఉంటాం. బిందువు ఆత్మ బుద్ధి నేత్రంతో బాబాను చూస్తాం. ఆ నేత్రంతో బాబా క్లియర్గా స్పష్టంగా దివ్య తేజస్సుతో కనిపిస్తుంటారు. బిందువు మనల్ని కూడా చూసుకుంటాం, బాబాను కూడా చూసుకుంటాం. పక్క పక్కనే ఉంటాం, బాబా కిందే ఉంటాం, కిరణాలు ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఈ చూడడం అనేది బుద్ధి చేస్తుంది.
అంటే బుద్ధి పరమాత్మ మీద లగ్నమైంది. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ప్రేమానుభూతిని కూడా బాబా నుంచి చేసుకుంటున్నాం అనుకోండి, అంటే బాబా నుంచి ప్రేమను పొందుతున్నాం అనుకోండి, బాబాను చూస్తూ ఉన్నాం, బాబా నుంచి ప్రేమ కిరణాలు మనలో నింపుకుంటూ అనుభూతి చేసుకుంటున్నాం, అనుభవం చేసుకుంటున్నాం. ఇక్కడ అనుభవం చేసుకునేది మనస్సు, అనుభవం చేసుకునేది మనస్సు. కాబట్టి బుద్ధితో బాబాను చూస్తూ మనస్సుతో ప్రేమ కిరణాలను ఆత్మ లోపలికి అనుభవం చేసుకుంటూ ఉంటున్నాం అనుకోండి, అప్పుడు మనస్సు బుద్ధి ఒకే చోట ఉన్నట్లు. అంటే బాబాను చూస్తూ ఉండటమే కాదు, కేవలం చూస్తూ ఉండటం కాదు, బాబా నుంచి వచ్చే ప్రేమ, ఆనందం, సుఖం ఇవి అనుభవం కూడా చేసుకోవాలి. అనుభవం చేసే ముందు సంకల్పం కూడా చేయొచ్చు. బాబా నుంచి ప్రేమ కిరణాలు వస్తున్నాయి, నాలో నిండిపోతున్నాయి, సంకల్పం. ఆ సంకల్పం వెంటనే ఏమవ్వాలి? అనుభూతి, ఎమోషన్లోకి రావాలి, మంచి ఎమోషన్ రావాలి, ప్యూర్ పాజిటివ్ ఎమోషన్ బాబా నుంచి చక్కగా వస్తున్నాయి, నేను ప్రేమతో నిండిపోతున్నాను, ఆనందం ఆనందం. అంటే ఇక్కడ బాబాని చూస్తూ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం బాబా ప్రేమని అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఒకేసారి పొందితే అప్పుడు మనసు బుద్ధి ఏకాగ్రంగా ఉన్నట్టు, అంటే ఏకాగ్రతలో ఉన్నట్లు. అలాగే చూడండి, ఎవరినో గులాబీ పువ్వు, బాబా నాకు గులాబీ పువ్వు ఇస్తున్నారు అనుకోండి, బాబా నాకు గులాబీ పువ్వు ఇస్తున్నారు అనేది ఆ ఇస్తున్నట్టుగా ఆ సీనును చూసేదే బుద్ధి అయితే, ఇస్తున్న అనుభవం తీసుకుంటున్నట్లుగా అనుభవం చేసేది మనసు. ఏదో ఒకటి ఉంటే లాభం లేదు, ఎందుకంటే కేవలం చూస్తూ మనసు ఎక్కడికన్నా వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఇన్పుట్ ఆత్మలోకి ఇన్పుట్ వెళ్ళాలి అంటే మనసు బుద్ధి రెండు ఎక్కడుంటే ఆ రెండు కలిపే వెళతాయి తప్ప ఒక్కటి దాంతో ఇన్పుట్ సరిగా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే రెండు ఇన్పుట్లు వస్తూ ఉంటాయి, ఇది వస్తుంది అది వస్తుంది, ఒకదానికి ఒకటి ఢీకుంటాయి. ఢీకున్నప్పుడు ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది. చాలామంది చూడండి మెడిటేషన్లో తలనొప్పి వస్తుందండి, బుర్ర వేడెక్కుతుందండి, చికాకుగా ఉందని అంటారు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా అండి? తలనొప్పి అనేది ఎందుకు వస్తుందంటే బుద్ధి ఒకవైపు మనసు ఒకవైపు వెళ్ళిపోయింది అనుకోండి, రెండు వైపులా కాన్సన్ట్రేషన్ చేయలేక తలనొప్పి వస్తుంది. అంటే ఆ వచ్చేది ఏది తీసుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, తిక్కమక్క అయిపోతుంది అనమాట. అందుకని హెడేక్ వస్తుంది. హెడేక్ కాదు, యోగంలో ఆనందం అనుభవాలి. ఎంత ఆనందం అనుభవాలి అంటే ఇక అదే స్థితిలో అలా ఉండిపోవాలి అనిపిస్తూ ఉండాలి. అందుకే డీప్ మెడిటేషన్లో చెప్తారు, వరిష్ఠ భాయిస్ అందరూ కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, నిజమైన యోగి ఎవరు అంటే ఒకటి, రెండోది ఏంటంటే వికర్మలు వినాశనం చేసుకునే యోగి ఆ స్థితి ఎవరు అంటే, సమయం అయిపోయినా లైట్ వేసినా బెల్లగొట్టినా అక్కడి నుంచి కిందకి రాకుండా ఇంకా అక్కడే వేలాడుతూ ఉంటారు, అంటే అక్కడే ఉండిపోతారు అనమాట. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అంటే వికర్మల వినాశనం అయ్యే స్థితిలో ఉన్నారు అని అర్థం. ఆ స్థితి అటువంటిది, అక్కడి నుంచి వెళ్ళలేము. అయస్కాంతం లాంటిది బాబా పెద్ద అయస్కాంతం, మనం చిన్న ఇనప ముక్క. అయస్కాంతం నుంచి కిందకి రాము, ఒకసారి కరెక్ట్గా వెళ్ళి అంటుకుంటే అసలు కిందకి రాము, కిందకి రాలేము కూడా, రావాలనిపించదు, లేవాలనిపించదు, సమయం ఎంతైనా కానివ్వండి లేవాలనిపించదు. వెలుతురు వస్తుంది, గంట కొడతారు, ఇంకోటి అవుతుంది, బలవంతంగా రావాల్సి వస్తుంది. అది వికర్మల వినాశం చేసుకునే యోగం. అటువంటి యోగం కుదరాలంటే ఏకాగ్రత, మనస్సు బుద్ధి ఒకే చోట ఉండాలి. ఏకాగ్రతలో ఉన్న వారికి బాహ్య ప్రపంచం తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఏకాగ్రతలో ఉన్నవారికి బాహ్య ప్రపంచం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆత్మలోకి ఇన్పుట్ వెళ్ళటానికి, అంటే ఆత్మకి తెలియాలంటే రెండు, మనసు కానీ బుద్ధి కానీ. మనసు ద్వారానే తెలుస్తుంది, బుద్ధి ద్వారానే తెలుస్తుంది. ఈ రెండు బాబా మీదే ఉంటే, ఏకాగ్రత ఒకే చోట ఉంటే ఇంకా ఆత్మలోకి ఇన్పుట్ వెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి బాబా మీద ఏకాగ్రతతో యోగం చేసే వారికి బాహ్య ప్రపంచం తెలియదు, బాహ్య ప్రపంచం లేనట్లే అలా ఉంటారు. ఎందుకంటే
ఏవైతే ఆత్మలోకి ఇన్పుట్ ఇచ్చే ఇంద్రియాలు ఉన్నాయో ఆ రెండు కూడా ఒక్కడ మీదే కాన్సన్ట్రేషన్ అయిపోయాయి. ఇంకా వేరే మార్గం లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కాబట్టి ఆత్మకి బాహ్య ప్రపంచం గురించి తెలియదు. ఇది ఏకాగ్రత. ఇటువంటి స్థితిలో మనం యోగం చేయాలి, చూడాలి. బాబాజీ వచ్చారు కదా, ఏమి ఇచ్చారు? దివ్య బుద్ధి, దివ్య దృష్టి ఇచ్చారు. ఆ దృష్టి ఎందుకు ఇచ్చారు? ఆ దివ్య దృష్టితో వేరే వేరే సీన్లు చూడమని కాదు, నన్ను చూడండి అని బాబా ఇచ్చారు దివ్య దృష్టి. దివ్య బుద్ధి, బాబా ఇచ్చే జ్ఞానాన్ని నింపుకోమని దివ్య బుద్ధి ఇచ్చారు. దివ్య నేత్రం, ఆ దివ్య నేత్రంతో బాబానే చూడాలి. అంతే. దాంతోపాటు మనస్సుతోటి అనుభవం చేసుకోవాలి. బాబా నుంచి పొందుతున్న ప్రాప్తులు అన్ని ప్రాప్తులు అనుభవం చేసుకుంటూ ఉండండి. అక్కడి నుంచి కిందకి రావాలనిపించదు. మనస్సులో వచ్చే సంకల్పాలు, ఇప్పుడు ఇది ఏకాగ్రత గురించి తెలుసుకున్నాం. అయితే నిజానికి మనసు, బుద్ధి ఈ రెండే ఇన్పుట్ ఇచ్చేవంటున్నాం. మరి సంస్కారం ఏం చేస్తుంది? సంస్కారం ఫీల్ అవుతుంది కదా మరి. అందుకనే సంస్కారం ఏం చేస్తుందంటే, సంస్కారం తక్కువది కాదు, సంస్కారమే అసలు మెయిన్. ఎందుకంటే సంస్కారంలోకి ఒక్కసారి వచ్చే వరకు అది కామ్గా కూర్చుంటుంది, ఏమి చేయదు, ఏం పట్టించుకోదు. ఒక్కసారి సంస్కారంలో రికార్డ్ అయిపోతే గనక అసలు మీరిద్దరూ నాకు లెక్కలేదు అంటుంది అనమాట. ఎవరిద్దరూ? మనస్సు, బుద్ధి. మీతో నాకు పని లేదు, మీరంటే నాకు లెక్కలేదు అని అన్ని కర్మలు తనే చేయించేస్తుంది. మనమేమో మనసుకు సంకల్పం చేయాలి, బుద్ధి నిర్ణయించాలి, అప్పుడు కర్మ జరుగుతుందని వింటున్నాం. కానీ ఇక్కడ జరిగేది అది కాదు. ఏవైతే సంస్కారంలో రికార్డ్ అయిపోయిందో, రికార్డు ఏదైతే దాని దగ్గర ఉందో, ఆ రికార్డు తోటి ఈ మనసుని, బుద్ధిని కూడా పక్కకు నెట్టేసి అదే కర్మలు చేంజ్ చేస్తుంది ఈ దేహం ద్వారా. అదే సబ్ కాన్షియస్ మైండ్, అదే సంస్కారం అంటాం. అంటే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే, మనస్సులో వచ్చే సంకల్పాలు ద్వారా జరిగే కర్మలు 10% లోపే ఉంటాయి. 90% దాటి సంస్కారం ద్వారా జరిగే కర్మలే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి తెలుసుకోవాలి అంటే, ఒక అరగంట సమయం తీసుకోండి. అరగంట సమయంలో ఒక 100 కర్మలు జరిగినాయి అనుకోండి. ఇదేంటి అరగంటలో 100 కర్మలా, బాబా ఇలా చెప్తున్నారంటే అనుకోకండి. అరగంటలో 100 కర్మలు జరుగుతాయా? ఇంకెక్కువే జరుగుతాయి. ఎందుకంటే గుర్తించండి, బాబా ఏం చెప్పారు? ప్రతి చిన్నది కనురెప్ప వేయటం కూడా కర్మే అని చెప్పారు. అరగంటలో కనురెప్పలు ఎన్నిసార్లు వేస్తారు? హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారు? చెయ్య, కాలు ఎన్నిసార్లు కదులుతాయి? దీంతో పాటుగా మీ మనసు ద్వారా సంకల్పం చేసి దాని నుంచి ఆ సంకల్పం ద్వారా కర్మలు జరిగినాయి, ఎన్ని జరుగుతాయి? ఈ విధంగా ఒక అరగంటలో 100 కర్మలు జరిగితే 90-95 కర్మల దాకా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్, అంటే సంస్కారంలో ఏది రికార్డ్ అయి ఉందో దాని ద్వారానే జరుగుతాయి. కనురెప్ప వేయడం, హార్ట్ కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, ఎక్కడన్నా ఏదైనా కుడితే చెయ్య, కాలు కదలడం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, నొప్పి వస్తే కాలు కదలడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే ఎవరు చేయిస్తున్నారు? సంస్కారం చేయిస్తుంది. ఇది లేకపోతే ఇంకా ప్రమాదం. ఇది కూడా చేయించాలి. ఇది చేయించకపోతే ఇంకా ప్రమాదం. ఎందుకంటే నిద్రపోయామనుకోండి, శ్వాస ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, ఇంకోటి ఆగిపోతుంది. కాబట్టి సంస్కారం ద్వారా, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకు కర్మలు జరగడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకి 90% కర్మలు సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి. అయితే మిగిలిన, అంటే కర్మలు మనసు ద్వారా, సంకల్పం ద్వారా, నిర్ణయం ద్వారా జరిగే కర్మలు కాకుండా మిగిలిన కర్మలు దేని బేసిస్తో జరుగుతున్నట్లు లెక్క. అంటే సంస్కారం మనకి ఎప్పటి నుంచి రికార్డ్ అవుతుంది? అప్పటి నుంచి
ఆ రికార్డుతో జరుగుతున్నట్లు లెక్క. అంటే 84 జన్మల రికార్డు ఏదైతే సంస్కారంలో అలా ఉందో దాని ద్వారా ఈ కర్మలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే సంస్కారం అంత గొప్పది, అదేం తక్కువది కాదు. సంస్కారం గురించి మనం అనలైజ్ చేయట్లా. సంస్కారం చాలా గొప్పది. దాన్ని మార్చాలి అంటే చాలా కష్టం. ఒకసారి వెళ్ళిన తర్వాత దాని పని చేసేస్తూ ఉంటుంది. అందుకే సంస్కారంలోకి వెళ్ళకుండానే మనం చాలా జాగ్రత్త పడాలి. ఏది? చెడు కర్మల విషయం జాగ్రత్త పడి మంచి కర్మల్ని సంస్కారంలోకి పంపిస్తూ ఉండాలి. అక్కడ సంస్కారంలో సబ్కాన్షియస్ మైండ్లో మంచి కర్మలు వెళుతూ ఉంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అందుకే మనం పదే 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 చేస్తూ ఉంటే అది ఏమవుతుంది? వల్ల భావం వల్ల వృత్తి వల్ల యాటిట్యూడ్, అదే హ్యాబిట్ వల్ల మెమొరీలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మెమొరీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, ఫోన్ చేస్తున్నారు, బాబా అంటారు ఇక్కడ ఈ 84 జన్మల రికార్డింగ్ నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు. మరి మనం కొంతమంది హిప్నటైజ్ చేస్తారు. హిప్నటైజ్ చేసి ఏం చేస్తారు? సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకెళ్తారు. సబ్కాన్షియస్ మైండ్లో తీసుకెళ్ళినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉండేవి ఆ విషయాలు ఈ కర్మేంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా నార్కోటిక్ వాళ్ళు కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళతారన్నమాట. అందుకే చూడండి, సబ్కాన్షియస్ మైండ్ ఏ సమయంలో ఉంటుందో ఆ సమయంలో మనం ఏదైనా సంకల్పం కానీ కర్మ కానీ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందుకే ఉదయం లేవగానే సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. నైట్ అంతా సబ్కాన్షియస్ మైండ్లో నడిచింది కదా, శరీరం అంతా సబ్కాన్షియస్ మైండ్లో నడుస్తుంది కదా, అది యాక్టివ్గా ఉంటుంది. మామూలు మనసు యాక్టివ్గా ఉండదు. కాబట్టి ఉదయం లేవగానే మనం ఏ సంకల్పం చేస్తామో అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే బాబా అమృత వేళ యోగం చెప్పి పెట్టారు మనకి. లేవగానే యోగం, బాబా స్మృతి, బాబాతో యోగం, బాబా విషయాలు ఇవి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో వేరే సంకల్పం చేయకూడదు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా, అంటే ఇంకా నిద్ర రావడానికి కొంచెం ముందు, అప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనసు శాంతిస్తుంది, మనసు సంకల్పాలు చేయడం తగ్గించేస్తుంది. ఎందుకంటే నిద్రపోవాలి కదా, నిద్రపోవాలని సంకల్పం చేస్తాయి కాబట్టి సంకల్పాలు తగ్గిపోతాయి, సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్గా ఉంటుంది. ఆ సమయంలో చేసిన సంకల్పాలు కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ సమయంలో మంచి మంచి సంకల్పాలు చేయాలి. నిద్రలో కూడా సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టే మనం నిద్రపోతున్నా సరే, ఏదైనా దోమనుకుంటున్నా, ఏదైనా వేడి తగిలినా, ఏదైనా జరిగిందనుకోండి, మనకు తెలియకుండా నా చెయ్యి వెళ్ళి అక్కడ కొట్టడం చేయడం జరుగుతుంది. మనకు ఏం తెలియదు, మన నిద్రలోనే ఉంటాం. కుట్టిన చోట ఆ చెయ్యి వెళ్ళి దాన్ని కొట్టేస్తుంది, లేకపోతే మనం తెలియకుండానే ఇటు అటు కదులుతాం. ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరిగిపోతుంది అనమాట. అలాగే ఒరిజినల్గా మనస్సు ఆలోచనలు సంకల్పాలు చేస్తుంది కదా, ఆ చేసేటప్పుడు అది ప్రజెంట్లో ఉండకుండా ఎక్కువ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ వెళ్ళిపోతుంది. అది కూడా బాబా చెప్పారు. మనస్సు 90% పాస్ట్లో ఉంటుంది, 10% ఫ్యూచర్లో ఉంటుంది, ప్రజెంట్లో అసలు ఉండదట. బాబా ఏం చెప్తారు? ప్రజెంట్లో ఉండండి, ప్రజెంటేషన్ ఇస్తానంటారు బాబా. మీరు ఎప్పుడు ప్రజెంట్లో ఉండండి. వర్తమాన సమయం, ప్రజెంట్ అంటే వర్తమాన సమయం, ప్రజెంట్లో ఉంటే మీకు ప్రజెంటేషన్ ఇస్తానంటారు బాబా. కానీ మనసు ఎక్కువ జరిగిపోయిన విషయాలని చేస్తుంది, అలాగే జరగబోయే విషయాలను కూడా చేస్తుంది. జరగబోయే 10% అయితే జరిగిపోయినాయి 80%, 85% అలా ఉంటాయి. 2-3% ప్రజెంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు బాబా ఏం చెప్పారు? జరిగిపోయిందంత డ్రామా కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టండి అన్నారు.
అంటే ఈ 80% 90% ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టేసి 10% ఉంచుకోండి. ఆ 10% ఫ్యూచర్ గురించి ఉంచండి. ఉంచి ఏం చేయాలి అవి? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? సత్యుగంలోకి వెళ్ళిపోతున్నాను. నేనే నారాయణగా కాబోతున్నాను. నా రాజ్యం ఇలా ఉంటుంది, నా రాజ్యంలో ఎలా ఉంటుంది, ప్రకృతి నాకు దాసిగా ఉంటుంది. ఇది చేయండి. మిగిలినంత ప్రజెంట్లో బాబా స్మృతి, ఆత్మస్మృతి, బాబా స్మృతి, ఆత్మస్మృతి, ఈ స్మృతిలో బాబా ఇది చేయమని చెప్తారు. అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా, అది కూడా ప్రజెంట్లో ఉండదట. అది కూడా అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకే రాత్రులు కళ్ళు వచ్చినాయి అనుకోండి, కళ్ళు వస్తాయి. కళ్ళు ఎందుకు వస్తాయంటే సబ్కాన్షియస్ మైండ్ కూడా ఫాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయి ఫాస్ట్లోకి వెళ్ళింది అనుకోండి, ఫాస్ట్ ఏవైతే జరిగినాయో ఆ జరిగినాయి మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించడం కాదు, దాని ప్రకారం యాక్షన్ కూడా చేసేస్తాం. కొంతమంది నిద్రలో కెవ్వుమని ఏడుస్తుంటారు, లేకపోతే నవ్వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ పాస్ట్లోకో అంటే భూతకాలంలోకో దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలైన విషయం ఇప్పుడు నేర్చుకుందాం. ఏంటంటే మనస్సు బాబా స్మృతిలో ఉండాలి, ఏకాగ్రం చెయ్యాలి బుద్ధిని మనస్సుని. అంటే బుద్ధి కొంతవరకు చెప్పిన మాట వింటుంది, మనస్సు మాత్రం వినదు. మనస్సు భ్రమిస్తుంది. ఎందుకంటే మనస్సుకి మజా కావాలి. మనసు ఎందుకు భ్రమిస్తుంది? మనస్సుకి ఎప్పుడు మజా కావాలి. దానికి ఎక్కడ మజా దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంది. అసలు కారణం ఏంటి అంటే నిజానికి ఆత్మ ఆనంద స్వరూపం. ఎప్పుడు ఆత్మకు ఆనందం కావాలి. ఆత్మ ఆనంద స్వరూపం కాబట్టి ఆత్మలో ఉండే మూడింటికి కూడా ఆనందం కావాలి. అంటే మనసుకి ఆనందం కావాలి, బుద్ధికి ఆనందం కావాలి, సంస్కారంలో రికార్డ్ చేసుకుంటా కూడా దానికి ఆనందం కావాలి నిజానికి. అయితే ఇక్కడ ఏ ఆనందం కావాలో ఆ ఆనందాన్ని వదిలిపెట్టి బాహ్య ఆనందానికి వెళ్ళిపోతుంది, బాహ్య సంతోషం వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ తప్పటడుగు వేసింది మనస్సు. ఎప్పటి నుంచి అంటే ద్వాపరయుగం నుంచి. ఏ ఆనందం అయితే తనకు ఆత్మకి ఆనందం కావాలో ఆ ఆత్మ ఆనందాన్ని, ఒరిజినల్ ఆనందం కాకుండా బాహ్య విషయాల్లోకి, ఆనందంలోకి జారిపోయింది. అంటే రాంగ్ రూట్ పట్టేసింది. దానికి కారణం ఏంటంటే దేహాభిమానం, వికారాలు. ఈ వికారాలు, దేహాభిమానం వల్ల అది బాహ్యతలోకి వెళ్ళిపోతుంది. బాహ్యతలోకి వెళ్ళిపోయి అది బాహ్యంలో ఆనందాన్ని పొందుతుంది. అయితే ఇక్కడే చూడండి, బాహ్యంలో సంతోషం పొందుతుంది. బాహ్యంలో ఏదో ఒక విషయంలోకి వెళ్తుంది, చక్కటి సంతోషం పొందుతుంది. ఆ విషయం అయిపోయింది అనుకోండి, ఆ సంతోషం పోయి దుఃఖం ఫీల్ అవుతుంది మొదలుపెట్టి. నిజానికి ఒరిజినల్ దుఃఖం కూడా లేదు, న్యూట్రల్గా ఉంటుంది. ఆ న్యూట్రల్నెస్ ఉండదు, దానికి దుఃఖం అనుభవుతుంది. ఇంకో దాంట్లోకి వెళ్తే తప్ప దానికి అక్కడ సంతోషం ఫీల్ అవ్వదు. అంతవరకు దుఃఖాన్ని అనుభవిస్తుంది. అందుకే ఎప్పుడైతే బాహ్య విషయాల్లో సంతోషంలోకి వెళ్ళటం మనసు ప్రారంభించిందో అప్పుడు దుఃఖం ఫీల్ అవ్వటం కూడా ప్రారంభమైంది. బావంటారు, ఆత్మ పరమాత్మ స్మృతిలో యోగంలో మగ్నమై ఉన్నప్పుడు కూడా ఈ మనస్సు ఏం చేస్తుందంటే అక్కడ దానికి సరైన మజా దొరకలేదు అనుకోండి. ఏకాగ్రంగా బాబాను స్మృతి చేస్తున్నారు, ఆ స్మృతిలో మనస్సుకి మజా దొరకలేదు అనుకోండి, ఏం చేస్తుంది? అక్కడి నుంచి మెల్లగా పారిపోయి ఎక్కడికి వెళుతుంది? తనకి ఎక్కడ మజా, బాహ్య ప్రపంచంలో దానికి ఎక్కడెక్కడ మజా విషయాలు అంతకుముందు అనుభవం చేసిందో ఆ విషయాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ బాహ్య విషయాలన్నీ ఏంటి? వికారాల వల్ల వచ్చినాయి, దేహాభిమానం వల్ల వచ్చినాయి, అక్కడికి పారిపోతుంది. కాబట్టి మనస్సు బయట భ్రమించడం మొదలు పెడుతుంది. మనం బాబా స్మృతిలో కూర్చుంటాం, మనస్సు వెళ్ళిపోయి బయట భ్రమించడం మొదలు పెడుతుంది. అందుకే బాబా ఏమంటారంటే ఈ మెడిటేషన్ కూడా వెరైటీగా చేయండి అంటారు. ఎందుకంటే అట్లీస్ట్ మనసునే బయటికి వెళ్ళకుండా కట్టేయడానికి. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి దానికి దీంట్లో మజా అలవాటు అవుతుంది. తినగేం తీయనుండి అంటారే, నిజానికి ఇక్కడ చాలా మజా ఉంది. ఆ మజా దానికి అది పొందలేకపోతుంది, అనుభవం చేయలేకపోతుంది.
పరమాత్మ దగ్గర పరమాత్మ స్మృతిలో ఉండే మజాని మనస్సు అనుభవం చేయలేకపోతుంది. కాబట్టి బయట మజా కోసం పారిపోతుంది. అందుకే బుద్ధి భ్రమిస్తుంది. మన బుద్ధి ఇక్కడ ఉండలేదు, అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒకసారి చూసుకోండి. కాన్సన్ట్రేషన్లో స్టేబుల్గా ఉండాలి మనస్సు నిజానికి, కానీ ఉండకుండా ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి? అంతకుముందు మనకు దేహమానం వల్ల కానీ వికారాల వల్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటిలోకి, అక్కడ ఏదైతే అది మజా పొందిందో వాటిలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మోహంలో దానికి మజా వచ్చింది. ఎప్పుడో మోహంలో మజా వచ్చింది కాబట్టి ఏం చేస్తుంది? మనం మెడిటేషన్ చేస్తుంటే ఇక్కడ మజా అందనప్పుడు వెంటనే మోహంలో మజా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అనగా ఏంటి? మన పిల్లలు, మనవలు, వీళ్ళు గుర్తొచ్చేస్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మనసు. దానికి అక్కడ మజా ఉంది, మజా దొరికింది. ఆ పిల్లలతో ఆడుకుంది, ఆ పిల్లలతో గంతులు వేసింది, అన్నీ అనుభవం పొందింది. కాబట్టి వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? మోహం వల్ల, అంటే అన్ని వికారాల వల్ల జరిగిన ఈ బాహ్య నిజానికి మోహం వల్ల ఏమవుతుంది? బాబా దగ్గర మజాను పొందడం పోయి బాహ్య ప్రపంచంలో సంబంధ సంపర్కాల్లో ఎవరి వల్ల అయితే మనకి మజా, మనసుకు మజా లభించిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా రెండోది ఏంటి? కోపం అనే వికారం వల్ల ఈ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? కోపం కూడా దానికి మజానే. ఇంకోటి అసలు విషయం ఏంటంటే చింతలో కూడా దానికి మజా ఉంది. చింత చేయడంలో కూడా మజా ఉంది. ఎక్కువ ఆలోచించేసి అది కాదు ఇది కాదు అది అని దాని గురించి ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి ఆ బాధలో కూడా మా మనసు మజా పొందుతుందట కొంతమంది, అందరూ కాదు. కాబట్టి ఆ బాధతో ఏదైతే ఏ బాధలో అయితే అది మజా పొందిందో ఆ బాధ దీనికి గుర్తొచ్చేస్తుంది. బాబా దగ్గర యోగం చేస్తుంటే ఆ బాధ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. కోపం ఉందనుకోండి, కోపం వల్ల యోగం చేసే వాళ్ళకి ఏమవుతుంది? కోపం అనే వికారం పోలేదు, ఉంది. మనసుకి అక్కడ మజా దొరకట్లేదు బాబా దగ్గర. వెంటనే కోపానికి సంబంధించిన మన శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ శత్రువు గుర్తొస్తాడు. లేదా ఈర్ష్య ద్వేషం ఎవరి మీద ఉందో వాళ్ళు గుర్తొస్తారు. లేదా మనల్ని ఎవరైతే తిట్టారో కొట్టారో ఎవరైనా ఏమైనా అన్నారో వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకంటే కోపం వికారం, ఇక్కడ మజా ఉంది మనసుకి. అలాగే రోగం, కర్మఖాతాలు, దేహభ్రాంతి వల్ల రోగం, కర్మఖాతాలు, ఆ రోగాలు గుర్తొస్తాయి. ఆ రోగం ఉంది, ఇది ఇప్పుడు తగ్గుద్దు, అది ఇప్పుడు తగ్గుద్దు, దీనికి ఏం చేయాలో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి, ఇవన్నీ గుర్తొస్తాయి యోగం చేస్తూ ఉంటే. కాబట్టి మనస్సు ఏమైపోతుంది? అటువైపు వెళ్ళిపోతుంది. అంటే భ్రమించేస్తుంది, అటు ఇటు పారిపోతూ ఉంటుంది. కాబట్టి మనసు ద్వారా వికారాలు బాడీలో ప్రభావం చూపిస్తాయి. అంటే ఏంటంటే ఈ మనస్సు ఎప్పుడైతే ఈ బాడీకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుందో ఆ వికారాలు ఈ బాడీ మీద ఇంకా ప్రభావం చూపిస్తాయి. అంటే ఏంటి? నిజంగా యోగంలో శక్తిని పొందవలసింది పోయి దేహాన్ని నష్టపరుచుకుంటాం. రోగాలు ఇంకా ఎక్కువ వస్తాయి, లేకపోతే అది ఇంకా పెరుగుతుంది, ఆ శత్రుత్వం ఇంకా పెరుగుతుంది, ఆ మోహం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మంచి సమయంలో బాబాతో స్మృతి చేసి శక్తిని పొందే సమయంలో ఈ స్మృతి వచ్చిందనుకోండి, అది బాగా బలమైపోతుంది, కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. ఏ మనలో గుర్తొచ్చాడు అనుకోండి, ఆ మనలో ఇంకా మళ్ళీ ఎప్పుడు యోగాలో గుర్తు రావడం మొదలు పెడతారు. ఎందుకంటే అది పెరిగిపోయింది, మనకి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది, మనసుకి మజా ఇంకా అక్కడే దొరుకుతుందని దానికి అది గుర్తించేసుకుంది. మాట్లాడితే కొంచెం ఇక్కడ తగ్గిందంటే వెళ్ళిపోతుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ బాడీపై దానికి సంబంధించిన ప్రభావం చాలా పడుతుంది బాబా. కాబట్టి మనస్సును ఇప్పటికీ మన మనస్సును ఏది లాగుతుందో తెలుసుకుని దాన్ని బంద్ చేయకపోతే ఎప్పటికీ మన్జీత్ జగజ్జీత్ కాలేరు. గుర్తుపెట్టుకోండి. మనస్సు ఏది లాగుతుందో గుర్తించండి, దాన్ని కట్ చేయండి. ఎవరు లాగుతున్నారో గుర్తించండి, కట్ చేయండి. లేదు
మీ ఆత్మకు ముందు రెండు శుభ సంకల్పాలు పంపించేసి బాబా ఇది నాకు గుర్తు రాకూడదు అని బాబాకి చెప్పండి. అప్పుడు అది ఆగుతుంది. కాబట్టి అయితే మాయ, ఇదంతా మాయ కింద లెక్క. అయితే ఈ మాయ రెండు రకాలు, ఎక్స్టర్నల్లా ఇంటర్నల్లా గుర్తుపెట్టుకోండి. మాయ మళ్ళీ రెండు రకాలు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, దేహం రోగం కానీ లేకపోతే మోహం కానీ వీటి ద్వారా వచ్చి ఇవన్నీ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఏంటి? ఎక్స్టర్నల్ కూడా 4 రకాలు వస్తాయి. ఫిజికల్ హెల్త్, మనం ఎవరికైనా ఒంట్లో బాగుపడడం, చేయకపోవడం, లేకపోతే మన ఒంట్లో బాగుపడడం. రెండవది ఫైనాన్షియల్, ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదనుకోండి, ఏదో ఉందనుకోండి, యోగంలో కూర్చుంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. లేదా వేరే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మనకు గుర్తొస్తాయి, మనం బాగా ఉంటాం. ఇది కూడా దాంట్లోకి వస్తుంది. మన పిల్లలు లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బాగాలేదనుకోండి ఆర్థిక పరిస్థితి, అవి గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ విషయాలు, అలాగే ప్రకృతి ద్వారా వచ్చే విషయాలు, ఇవన్నీ బాహ్యం. ప్రకృతి ద్వారా వచ్చే విషయాలంటే వేడిగా ఉంది, యోగం మానేసి వేడి అనుభవం చేస్తూ ఉంటాం. అయ్యో ఎంత వేడిగా ఉంది, ఉక్కపోస్తుంది, ఇది అనుభవం అవుతూ ఉంటుంది. లేకపోతే చలిగా ఉంది, లేకపోతే ఏదో జరుగుతుంది. ఇవి అంటే నేచర్ ప్రభావం ద్వారా కూడా వస్తాయి. ఇంకా 4వది రిలేషన్షిప్స్ ద్వారా, సంబంధాల ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ దీంట్లోనే అందరూ పడిపోతూ ఉంటారు. అంటే రిలేషన్షిప్స్ ద్వారా వచ్చేది, అంటే సంబంధాల ద్వారా వచ్చేది బాహ్యమే అయినా ఇది చాలా పడేస్తుంది. ఎందుకంటే దీంట్లోనే ఈర్ష్య, ద్వేషం, వ్యర్థం, గృణ అన్నీ వస్తాయి అన్నమాట. ఏదన్న పరచింతన అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. అది ఏది చేసినా అది గుర్తొచ్చేస్తుంది. కాబట్టి గుర్తించండి, నాకు బాహ్యంగా మాయ వస్తుందా, అంతరంగా మాయ వస్తుందా గుర్తించండి. బాహ్యంగా వచ్చే మాయని ముందు కట్ చేసేయండి. బాహ్యం మెయిన్. బాహ్యం కట్ చేసేసుకున్న అంతరంగా అయితే ఆటోమేటిక్గా బాబా స్మృతిలోకి వెళ్ళి బాబాకి చెప్తుంటే, బాబా దగ్గర కూర్చుంటే అంతరం ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. దేహాభిమానం ఏంటంటే బాడీ కాన్షియస్నెస్ అంటాం కదా. ఈ దేహాభిమానం అంటే ఏమిటి? దీనివల్ల కూడా మనకి యోగం కుదరదు, మనస్సు అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు, దేహాభిమానం వైపు వెళ్ళిపోతుంది. అంటే దేహాభిమానం అంటే ఏంటో తెలియాలి. దేహాభిమానం అంటే ఏంటి? నా దేహాన్ని నేను అభిమానించుకోవడం, అంతేనా? దేహాన్ని అభిమానించుకోవడం అంటే బాబా చాలా విషయాలు చెప్పారు. ఇది కూడా దేహాభిమానమే అని చెప్పారు. దేహాభిమానం అంటే నేను మగవాడిని, అంటే దేహం దాని సంబంధాలు పక్కన పెట్టేస్తే ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాం. నేను మగవాడిని, లేకపోతే నేను ఆడదానిని, లేదా నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను బాగా తెలివిగలవాడిని, లేకపోతే నేను అందగాడిని, నేను అందరికన్నా బాగా చెప్పగలను, నేను అందరికన్నా బాగా చేయగలను. బాబా అంటారు ఇదంతా దేహాభిమానం. ఇంకా సూక్ష్మంగా బాబా అంటారు, నేను ఫలానా ఇంజనీర్ని, నేను ఫలానా కలెక్టర్ని, నేను ఫలానా టీచర్ని, నేను ఫలానా వారి తండ్రిని, నేను ఫలానా వారి భార్యని. బాబా అంటారు ఇది కూడా సంబంధాలు గుర్తు రావడం కూడా, దేహ సంబంధాలు గుర్తు రావడం కూడా దేహాభిమానమే. అప్పుడు ఏం గుర్తు రావాలి? ఆత్మ, నేను అందరూ ఆత్మలు, అందరూ సోదరులు, ఇదే గుర్తుండాలి. మంచిది ఎవరన్నా బాహ్యంగా అడిగినప్పుడు చెప్పండి, తప్పులేదు. కానీ మనసులో మాత్రం ఎప్పుడు కూడా ఇదే గుర్తుండాలి. అందుకే దేహాభిమానం అంటే ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం నడుస్తూ ఎక్కడన్నా పడిపోయామనుకోండి, నడుస్తున్నాం రోడ్డు మీద, ఏదో అయింది, ముందు పడిపోయిన వెంటనే లేచి దెబ్బ తగిలిని చూసుకోవడం మానేసి నన్ను ఎవరన్నా చూస్తున్నారా అని వాళ్ళని చూస్తామే, అది దేహాభిమానం. అర్థమైంది కదా? మనకి పడిపోయాం, ఎవరన్నా చూస్తున్నారా అంటే అంత దేహాభిమానం నాలో ఉంది అని అర్థం అనమాట ఇక్కడ. కాబట్టి ఈ దేహాభిమానంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనసుని దాని మీదకు వెళ్ళనివ్వకూడదు. అలాగే వికారాలు తక్కువ కాదు. వికారాలు రాజు ఏం చెప్పారు? కామం.
అంటే కామం అన్ని వికారాలకి రాజు. ఈ వికారాలకి ఒకదానికి ఒకదానికి మధ్య కనెక్షన్ ఉంది. మనం అనుకుంటాం కామం జయించేసాం కాబట్టి మనం అన్న అయిపోయిన అనుకుంటాం. లేదు, బాబా అన్నారు ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉంది. కామం జయించాం, క్రోధాన్ని జయించలేదు అనుకోండి, మీకు క్రోధం 20% ఉందనుకోండి, లేదా 50% ఉందనుకోండి, కామం కూడా 50% ఉన్నట్లు లెక్క అని బాబు చెప్పారు. అది మనం అనుకుంటాం బ్రహ్మచర్యం అనుకుంటాం. బ్రహ్మచర్యం కాదు, కామం అంటే చాలా ఉంది. కోరికలు, ఆకాంక్షలు, అది బాగుంది అనే భావం రావటం, ఇది కూడా కామం అని చెప్పారు బాబా. అందుకే బాబా అన్నారు ఈ వికారాలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉన్నాయి, నాకు ఒకటి పోయింది ఇంకొకటి ఉంది అంటే అన్నీ ఉన్నట్లే అని బాబా చెప్పారు. కాబట్టి ఇవి పర్సంటేజ్లో ఏది ఎంత ఉంటే మిగిలినన్ని కూడా అన్నీ ఉన్నట్లే. ఇక 2 ప్రిన్సిపల్స్ బాబా చెప్పారు. ప్లెజర్ ప్రిన్సిపల్ అంటే భోగించే ప్రిన్సిపల్, రెండవది మల్టిప్లిసిటీ సింపుల్, మల్టిప్లై అయ్యే ప్రిన్సిపల్. ఇక్కడ 5:24 భోగించే సమయం అంటే భోగించే ప్రిన్సిపల్ ఏంటంటే మన ఇంద్రియాల ద్వారా ఏది భోగించినా అది నెగిటివ్. ఆత్మలో శక్తి హీనమైపోతుంది, తగ్గిపోతుంది. అలాగే ఇంద్రియాలకు అతీతంగా మీరు భోగిస్తే అంటే అతీంద్రియ సుఖం, అతీంద్రియమైన ఆనందం ఇవి పొందితే అది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఆత్మ నెగిటివ్ ఆనందాన్ని బోధిస్తే ఆత్మలో శక్తి క్షీణించిపోస్తూ ఉంది. అందుకే ద్వాపరయుగం నుంచి మనం నెగిటివ్ ఆనందాన్ని, నెగిటివ్ సంతోషాన్ని, ఇంద్రియ సుఖాలకు లోనైపోయాం. అందుకే ఆత్మశక్తి తగ్గిపోతూ వచ్చింది. క్రోధం నెగిటివ్, అలాగే వ్యర్థ సంకల్పాలు నెగిటివ్. బాబా అంటారు ఇక్కడ స్తుతి, నింద, అలాగే మాన్, అవమాన్ ఇవన్నీ కూడా నెగిటివే అంటున్నారు బాబా. స్తుతించినప్పుడు మనం పొంగిపోవడం కూడా నెగిటివే అన్నారు బాబా. మీరు పొంగిపోతే నెగిటివే, ఆత్మలో శక్తి పెరగదు. అలాగే నిందించినప్పుడు కృంగిపోయినా కూడా అది నెగిటివే. అలాగే ఎడిక్షన్స్, అలవాట్లు ఉంటాయి కదా, చెడు అలవాటు ఎంత నెగిటివే. వీటన్నింటిలో శక్తి పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అన్నింటిలో కూడా శక్తి పూర్తిగా పోతుంది. కాబట్టి కోరిక తీర్చుకుంటూ ఉంటే అంటే చూడాలి, తాకాలి, తినాలి, ఇలా కోరికలు ఉంచుకుని ఆ కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా ఇంకా అవి పెరిగిపోతూ ఉంటాయి, ఇంకా ఇంకా వస్తాయి. ఒక్కసారి తిన్నాం అయిపోలేదు. ఇంతకుముందు తినాలనే కోరిక 10% ఉంటే తినేసిన తర్వాత మళ్ళీ మర్నాడు నుంచి అది 20% కోరిక ఉంటుంది, పెరుగుతుంది. ఇందాక చూసాం కదా, సంస్కారంలోకి వెళుతూ ఉంటుంది, ఇంకా అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెరిగిపోతూ ఉంది. ఇదే మెయిన్. ఈ విధంగా మనం ద్వాపరయుగం నుంచి నెగిటివ్ పెంచుకుంటూ వచ్చేసాం. ఆత్మలో శక్తి క్షీణించిపోతూ వస్తుంది. అయితే దీనికి అంతం ఏంటి? అందుకే బాబా వచ్చారు, అంతం చేయడానికే బాబా వచ్చారు. అందుకే బాబా అంటారు ఇదంతా లా ఆఫ్ మల్టిప్లిసిటీలో వస్తాయి. అంటే భోగించటం అంటే మనం భోగిస్తే లౌకికంలో చెప్తారు ఒకసారి తినేస్తే పోద్దురా దాని గొడవ, దాని మీద కోరిక తీరిపోద్ది, నాకు ఉండదు అంటారు. బాబా చెప్పలేదు, ఒక్కసారి తిన్నామా ఇంకా 10 సార్లు తినాలనిపిస్తుంది అని చెప్పారు. ఇదే మల్టిప్లిసిటీ, లా ఆఫ్ మల్టిప్లిసిటీ అంటారు. మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ఇలా మల్టిప్లై అయిపోతూ ఉండటం వల్ల జన్మ జన్మల్లో వికర్మలు పెరిగిపోతూ ఉంటాయి. తినడం అంటే తినడం ఒకటే కాదు, వికర్మలు. ఒక వికర్మ సరిలే ఈ ఒక్కరోజుకి ఈ ఒక్కసారి సినిమా చూసేసి ఇంకా మానేద్దాం అంటాం. ఆ ఒక్కసారి కానీ వెళ్ళారా ఇంకా ఖచ్చితంగా ఇంకొక 2 సార్లు ఉన్నది అది సినిమా తీసి 2 సార్లు అయితే మళ్ళీ 4 అవుతుంది, 4 అయితే 8 అవుతుంది. ఇంకా అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట, మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా వికర్మలు పెరిగిపోతూ జన్మలు, ఆ వికర్మల ఖాతాను తీర్చుకుంటానికి ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఈ చివరకు వచ్చేసాం. ఇక్కడ బాబా అందుకే వచ్చారు, ఇంకా అంతిమం వచ్చేసింది. వికర్మలు తగ్గేటట్లేవు, ఎవరు చేసుకోలేకపోతున్నారని బాబా వచ్చి ఈ వికర్మలు తగ్గే ఉపాయాన్ని, జ్ఞానాన్ని బోధించారు. ఎవరైతే జ్ఞానంతో మారిన వాళ్ళు మారుతారు, లేదు వినాశనం తప్పనిసరి. వికర్మలకి అందరికీ శిక్షలు వేసి అందరినీ రైట్ చేసి తీసుకెళ్ళవలసింది బాబా డ్యూటీ. కాబట్టి వినాశనం తప్పనిసరిగా జరిగే తీరుతుంది. కాబట్టి బాబా అంటారు ఇక్కడ
వికారాలు పెరిగిపోతే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి. సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతే ఏమవుద్దంటే అది మనకు తెలియకుండా బయటకు వచ్చేది. ఇందాక చెప్పాం కదా, మనసుకి బుద్ధికి సంబంధం లేకుండా ఈ సంస్కారం యాక్ట్ చేయడం మొదలెడుతుంది. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కోపం, నాకు కోపం బాగా ఉంది, ఎప్పుడు తగ్గించుకోలేదు, బాగా సంస్కారంలోకి వెళ్ళిపోయింది. నేను మామూలుగా ఉంటాను, ఎదురుగుండా ఎవరో ఏదో అంటారు, నేను మనసుతో ఆలోచించి బుద్ధితో నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇంకో మాట అనే అంత టైము ఉండదు, సంస్కారం వెంటనే ఏమైపోతుంది, రియాక్షన్, వెంటనే రియాక్షన్ చూపించేసి కోపం ఏమంటాం, ఒళ్ళు కవకవలు ఆడిపోతుందండి, ఎర్రగా అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, సంస్కారంలోంచి. అందుకే సంస్కారంలోకి అలా వెళ్ళనివ్వకూడదు. చెడుని సంస్కారంలోకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా పడాలి. అందుకే చూడండి, కొంతమంది తగులాడుతూ ఉంటారు, కోపం వచ్చేస్తే ఒళ్ళు ఉణికిపోతూ ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ సంస్కారంలో ఉంది, వచ్చేసింది ఆటోమేటిక్గా. సంస్కారంలో కోపం వచ్చినప్పుడు భయపడడం, లేకపోతే ఒళ్ళు వణకడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సంస్కారం నుంచి టకటగా బయటకు వచ్చేసి శరీరం ఆరోగ్యం అంతా పోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. కాబట్టి ఆత్మస్థితిలో సంకల్పాలు స్లో అవుతాయి. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఆత్మిక స్థితిలో సంకల్పాలు స్లో అవుతాయి. అప్పుడే బాబాను మనం కలవగలం, బాబాతో ఉండగలం. గుర్తుపెట్టుకోండి. మీరు యోగం చేస్తున్నప్పుడు కూడా మీ సంకల్పాలు స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి, కొంచెం కూడా యోగం కుదరదు, యోగం చేయలేరు. స్లోగా స్లోగా స్లోగా, ఎందుకంటే బాబా నిస్సంకల్ప స్థితి. మనం అట్లీస్ట్ 1, 2, 3 సంకల్పాలు స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి నిమిషాలకి. అలా స్లోలోనే, అంటే ఆత్మిక స్థితిలో సంకల్పాలు స్లో అవుతాయి, అప్పుడే బాబాని కలవగలం. నిజానికి భక్తిలో కూడా వాళ్ళు కూడా బాబాని భావనతో స్మృతి చేస్తారు భగవంతుడిని, కానీ వారికి భగవంతుడు తెలియదు, ఆత్మిక స్థితి తెలియదు, కాబట్టి వారి సంకల్పాలు స్లోగా ఉండవు, కాబట్టి కొంచెం కూడా వారికి అనుభవం అవుతుంది. వారికి మనకు తేడా ఏంటంటే ఇక్కడ సంకల్పాలు తగ్గించేసి అనుభవాన్ని పెంచుకుంటాం, బాబాను చూస్తూ మనసు ద్వారా అనుభవిస్తూ ఆత్మలోకి ఆ శక్తుల్ని గుణాలని తెచ్చుకుంటాం. భక్తిలో అలా జరగదన్నమాట. వికర్మల వినాశనం అవుతూ ఉంటే అప్పుడు మనలో తేలికతనం ఫీల్ అవుతాం, చాలా తేలికగా ఉంటాం, పరివర్తన వచ్చేస్తుంది. మెయిన్ విషయం ఏంటంటే పరివర్తన వస్తుంది, మనకు తెలియకుండానే పరివర్తన కనిపిస్తుంది. అందుకే బాబా తప్పనిసరిగా రోజుకి 4 గంటలు మినిమం యోగం ఉండాలి అని చెప్పారు. అదేంటి, కూర్చుని చేసే యోగం, మిగిలిన కర్మయోగం ఏదైనా చేసుకోండి, 4 గంటల యోగం ఉండాలి. వృత్తి అత్యాలగన, సంస్కారాల నుండి వృత్తి నుంచి భావనలో ఉత్పత్తి అయ్యి వృత్తిలో బాబా అంటారు, ఇక్కడ వృత్తి బాగా ఉండాలి అంటే సంస్కారాలు బాగుండాలి. ఎందుకంటే సంస్కారం నుంచే వృత్తి వస్తుంది, అంటే వెనక నుంచి అనమాట. సంస్కారం నుంచి వృత్తి నుంచి భావన వచ్చి మనం ఆ కర్మ చేసేయడం జరుగుతుంది. వృత్తిలో కనుక మనకు వికారం వచ్చిందనుకోండి, అంటే ఏంటి, మనం బాబా దగ్గర కూర్చుని యోగం చేసుకుంటూ కూర్చున్నాం, సంకల్పం చేస్తున్నాం, ఏదో సంకల్పం చేస్తున్నాం, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ప్రేమ స్వరూపాన్ని సంకల్పాలు చేస్తున్నాం. ఈ సంకల్పాల్లో వికారం వచ్చేసింది అనుకోండి, వికారం అంటే ఏంటి, నేను కాదు, లేకపోతే ఇంకో నేను ఫలానా, నేను అప్పుడు తప్పులు చేశాను, ఇప్పుడు తప్పులు చేశాను అని ఇది మనసు అటు వెళ్ళిపోతుంది అనుకోండి. బాబా ఏం చెప్పారంటే స్టార్టింగ్లోనే అలా జరుగుద్ది, అలా జరిగినప్పుడు దాన్ని సప్రెస్ చేయకండి, అణిచిపెట్టకండి, అణిచిపెడితే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఏం చెయ్యాలి అంటే ఆ సమయంలో కాసేపు సాక్షిగా మనసు ఎక్కడెక్కడికి వెళ్తుందో గ్రహించండి. మీరు అది గ్రహిస్తే కనుక దాన్ని డైవర్ట్ చేయగలుగుతారు. ఇంకా ఓహో ఇలాగ వెళ్తున్నావా, నువ్వు వెళ్ళకూడదు, ఇక నుంచి రేమన్ స్టాప్, ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి పరివర్తన చేయండి అని చెప్పారు. గ్రహించి పరివర్తన చేయండి తప్ప సప్రెస్ చేయకండి అని బాబా చెప్పారు. ఆత్మ శరీరం నుంచి డిటాచ్ అయినప్పుడు ఆత్మ నిజ గుణాలు అనుభవం అవుతాయి. అంటే ఆత్మలో ఉండే నిజమైన గుణాలు 7 సతోప్రధాన స్థితి 7 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ శరీరం నుంచి నిజంగా బయటికి వెళ్ళిపోతే దానికి ఆ గుణాలు అనుభవం అవుతాయి. కావున నాస్తికుడు కూడా 7 గుణాలు అనుభవం చేయొచ్చు నిజానికి చేయాలంటే. ఎందుకంటే నాస్తికుడు ఆత్మ అయినా సరే శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు 7 గుణాలు అనుభవం అవుతాయి కదా. కానీ వికర్మల వినాశనం కావాలి, ఎందుకంటే పరమాత్మ గురించి తెలియదు, ఆత్మ గురించి వారికి తెలియదు. ఆత్మ పరమాత్మ స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మనస్సు ఎటువంటిదో తెలుసుకుని, ఈ సంస్కారం ఎటువంటిదో తెలుసుకుని వీటిని పూర్తిగా పరివర్తన చేయాలి. సంస్కారంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి అయినా సరే ఒక్క వికర్మకు సంబంధించింది కూడా రికార్డు కాకుండా చూసుకోవాలి. మంచి కర్మల్ని రికార్డ్ చేస్తే పాత వికర్మలని సమాప్తం అయిపోతుంటాయి, అంటే యోగాలో కాలిపోతూ ఉంటాయి. అయితే మంచి కర్మలు చేయాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ స్థితి అమృత వేళ రాత్రి పడుకునే ముందు మంచి సంకల్పాలతో సబ్ కాన్షియస్ మైండ్లోకి మంచి సంకల్పాలతో మంచి భావాలని లోనికి ఎక్కించాలి. అలా ఎక్కించి యోగంలో ఏకాగ్రత పెట్టుకోవాలి. మనస్సుని బుద్ధిని ఇంక రెండో చోటకి వెళ్ళకూడదు. బాహ్య ప్రపంచం తెలియని స్థితి ఉండాలి అంటే ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలంటే మనస్సు బుద్ధితో భావాన్ని చూస్తూ మనస్సుతో అనుభూతిని చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అనుభూతి చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం పూర్తి శక్తిని బాబా నుంచి లాక్కోగలుగుతాం. శక్తి వచ్చింది, ఇంకా అన్నీ జరిగిపోతాయి. ఒకసారి శక్తి రావడం మొదలుపెట్టింది, పరివర్తన జరుగుతుంది, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా శక్తి వస్తుంది, ఇంకా మారిపోతాం. ప్రారంభం అయిందంటే చాలు, ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రారంభం అయ్యి ఒకసారి మన మనసు బుద్ధి ఆత్మలో శక్తి పెరిగి ఈ సంస్కారం డామినేట్ చేయకుండా ఉండే స్థితికి వచ్చామంటే మనం చాలా స్పీడ్గా అంతిమ స్థితి కర్మాతీత స్థితిని పొందగలుగుతాం. కాబట్టి ఇవన్నీ గుర్తించి యోగం బాగా చేయాలి. అచ్చా, ఓం శాంతి. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల